ఇప్పుడు పార్ట్ త్రీ అంతా మీరు మీ ఇంట్లో బెడ్ మీద పడుకొని కూడా చేయొచ్చు అనమాట. అంత సింపుల్ గా ఉంటుంది. చూడడానికి మాత్రమే సింపుల్ గా ఉంటుంది. చేయడానికి మటుకు చాలా కష్టంగానే ఉంటుంది. చూసి చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా యోగా చూస్తే మటుకు సింపుల్ గానే ఉంటుంది. చేస్తేనే కష్టంగా అనిపిస్తుంది. చూసి చేయడానికే ట్రై చేయండి. గుడ్. నౌ లెగ్స్ అప్ అండ్ డౌన్, ఆల్టర్నేట్ లెగ్స్. 1, inhale up, exhale to down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Very good. Relax. Relax few seconds. నెక్స్ట్ ఏకపాద పవన ముక్తాసన చేస్తాం. గుడ్. 1, do it other side. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax few seconds. ఎవ్రీ ఆసనాకి అట్లీస్ట్ మీరు 10 seconds, హాఫ్ మినిట్ అయినా తీసుకోవచ్చు, మినిట్ అయినా గ్యాప్ తీసుకుంటూ చేయడానికే ట్రై చేయండి. మీ స్ట్రెంగ్త్ ని బట్టి అండి, ఏదైనా మీ స్ట్రెంగ్త్ ని బట్టి మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది. మీకు గ్యాప్ కావాలి అనుకుంటే గ్యాప్ తీసుకోండి. ఒకటే సెట్ ని డబుల్ అయినా చేయండి. మీరు 20 times చేస్తున్నారు, గ్యాప్ ఇచ్చి ఇంకోసారి చేయండి. నో ప్రాబ్లం. మీ స్ట్రెంగ్త్ ని, మీ క్యాపబిలిటీని బట్టే ఉంటుంది. గుడ్. నౌ పవన్ ముక్తాసన అండ్ ఓపెన్. 1, inhale, open, exhale to close. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. రిలాక్స్. నౌ సైక్లింగ్. ఇది కూడా మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారో అలాగే చేయడానికి ట్రై చేయండి. ఒకసారి క్లాక్ వైజ్, ఒకసారి యాంటీ క్లాక్ వైజ్. గుడ్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Relax few seconds. Good. Reverse. 10. Good try. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Very good. Relax. Now butterfly. Good. Continue. బటర్ఫ్లై కూడా 30 seconds to 1 minute ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. నో ప్రాబ్లం. స్లో. గుడ్. Now bridge pose, Setu Bandhasan. Slowly up your buttocks toward the ceiling and slowly down. Very good. Inhale up, exhale to down. Good. 2, 3, slow. 4, 5, 6, 7, 8,
9, 10. Good. Up and hold. Good. 1, 2, normal breath. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Relax. Slowly down. Relax. Very good. Try. Relax few seconds. Savasana, relax. Now Power Muktasana. Good. Hug your both knees. Good. మీ థైస్ అనేది టమ్మీకి టచ్ అయ్యేలాగా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి, బ్లోటింగ్ ఇష్యూస్ తగ్గడానికి పవన్ ముక్తాసన అనేది బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాల్సిన ఆసనాల్లో పవన్ ముక్తాసన అనేది ఒకటి. మీరు ఎంతసేపు చేయాలి అంటే మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు 1 or 2 minutes అయినా ఫైన్, నో ప్రాబ్లం. సార్కి లెగ్ సర్జరీ అయింది కాబట్టి నేను పుష్ చేస్తున్నాను. మీరు కూడా పుష్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీ థైస్ వచ్చేసి మీ టమ్మీకి టచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ చేయడానికి ట్రై చేయండి. మీ అవేర్ అంతా టమ్మీ మీదే ఉంచండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. గుడ్. రిలాక్స్. రిలాక్స్ ఫ్యూ సెకండ్స్. నౌ లెగ్స్ అప్ అండ్ డౌన్. మీరు ఎంతవరకు అప్ చేయగలిగితే అంతవరకు అప్ చేసి డౌన్ చేయడానికి ట్రై చేయండి. మేము 10 చేస్తున్నాం, మీరు 10 into 2 sets అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. గుడ్. నౌ బోత్ లెగ్స్ అప్ అండ్ డౌన్. 1, 2, వెరీ గుడ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. రిలాక్స్. ఇది చాలా డిఫికల్ట్ ఆసన, కానీ సార్ చాలా బాగా చేస్తారు, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసి చూడండి ఎంత డిఫికల్ట్ గా ఉంటుందో. మీరు చేయగలిగారా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ లో చెప్పండి. లాస్ట్ ప్రాణాయామాస్. ప్రాణాయామాస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. మీ లంగ్స్ కెపాసిటీ పెరగడానికి కానీ, ఇమ్యూనిటీ పెరగడానికి కానీ, అండ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇలాంటి ఇష్యూస్ అన్ని తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సీనియర్ ఏజ్ లో మీకు ఈ లంగ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అండ్ స్ట్రెంథనింగ్ గా ఉండడానికి కూడా మీకు ప్రాణాయామాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. మీ లంగ్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతాయి. ఆస్తమా ఇష్యూస్ ఇలాంటి ఏమున్నా తగ్గడానికి ప్రాణాయామాస్ బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఏజ్ తో మ్యాటర్ లేకుండా అందరూ చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు ప్రాణాయామాస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. గుడ్. టేక్ ఎ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. Good. Continue. Good. Close your eyes and continue. Good. Shoulders up and చేయకండి. Just inhale and exhale. Very good. ఇలా డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఇలా 1 minute 2 minutes వరకైనా పర్లేదు, చేయొచ్చు. Good. Relax. Now shoulders up and down with breath sequence like good. Good. Right. Continue. Close your eyes. Don't open your eyes. Good. Relax. Good. మీ హెడ్ మూమెంట్ ఏమి అవ్వద్దు. నార్మల్ బాడీ షుడ్ బి కాన్స్టెంట్. గుడ్. నౌ భస్త్రిక ప్రాణాయామ స్లో సీక్వెన్స్ లో చేస్తున్నాము. మీరు కూడా స్టార్టింగ్ లో అయితే ఇలాగే చేయడానికి, స్లోగానే చేయడానికి ట్రై చేయండి. ఫాస్ట్ గా చేయొద్దు. లైక్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ టు డౌన్.
గుడ్. గుడ్ ట్రై. గుడ్. గుడ్ ట్రై. గుడ్. రిలాక్స్. హ్యాండ్స్ అండ్ చిన్ ముద్ర. గుడ్. నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామ. ఇవి కూడా మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. 5 to 10 రౌండ్స్ వరకు చేయొచ్చు, నో ప్రాబ్లం. గుడ్. గుడ్. రిలాక్స్. నౌ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ ఆల్టర్నేట్ నాజిలింగ్. ఇది సార్ స్టార్టింగ్ లో చాలా డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే వాళ్ళు చేయడానికి, ఇప్పుడు చాలా బాగా చేయగలుగుతున్నారు. బట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 1 year నుంచి చేస్తున్నాం కదా, ఎవరికైనా స్టార్టింగ్ లో డిఫికల్ట్ గానే ఉంటుంది. ఏది చేయాలన్నా కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చాలా సింపుల్ అవుతుంది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడో ఒకసారి చేస్తే మీకు యూస్ఫుల్ గా ఉండదు. డైలీ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు ఏదైనా యూస్ఫుల్ గా ఉంటుంది, బెనిఫిట్స్ వస్తాయి. అట్లీస్ట్ మీరు కంటిన్యూగా 21 days అలవాటు చేసుకున్నారు అంటే అది కంటిన్యూగా చేయగలరు. మీరు 1-2 days చేసి మేము చేయలేకపోతున్నాము ఇది అంటే చేయలేరు ఎప్పటికీ కూడా. ప్రాక్టీస్, సాధన అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ డే మీరు సాధన చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. గుడ్. నా అనులోమ్ విలోమ్ ఎలా చేయాలో చూద్దాం పదండి. గుడ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ టు అదర్ సైడ్. Inhale. Good. Exhale to other side. Good. Inhale. Exhale to other side. Very good. Inhale, same nostril. Exhale to other side. Very good. ఇలా మీరు డైలీ 2 minutes అయినా అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చేస్తూ ఉండండి. మంచి రిజల్ట్ వస్తుంది. చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. నిద్ర పట్టడానికి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. గుడ్. మీరు రెగ్యులర్ గా చేసేవాళ్ళు గుడ్ విష్ణు ముద్రలో పెట్టుకొని చేయొచ్చు. గుడ్. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. మెడిటేట్ ఫ్యూ సెకండ్స్. ఎంతసేపు మెడిటేషన్ చేయగలిగితే అంతసేపు చేయండి. మీరు 1 minute 2 minutes అయినా పర్లేదు, 3 minutes అయినా పర్లేదు. మీకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. డైలీ మీరు 5 minutes వరకు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి జస్ట్ నేను 30 seconds చూపిస్తున్నాను. మీరు డైలీ 5 minutes వరకు ప్రాక్టీస్ చేయండి. గుడ్. టేక్ ఎ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. Take a deep inhale, Omkara 3 times. Just rub your palms. Touch your eyes, touch your facial muscles, slowly open your palms, look at your palms. Namaskar Mudra. ఓం సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఓం నమః శివాయ. యోగా చేయడానికి ఏజ్ అనేది మ్యాటరే కాదు. మీరు ఏ ఏజ్ లో అయినా, మీరు 2 years నుంచి 90 years వరకు, 100 years వరకు అయినా యోగా చేయొచ్చు.
యోగా వల్ల ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుంది. బట్ మీ ఏజ్ కి ఏది సూట్ అవుతుంది, మీ బాడీకి ఏది సూట్ అవుతుంది అని కనుక్కొని చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు ఏదో వీడియోస్ లో చూసి చేసేస్తాను అంటే అవ్వదు. మీ బాడీ కండిషన్ చూసుకోండి. ఒక ట్రైనర్ దగ్గర మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మీ ఓన్ గానే చేయడానికి ట్రై చేయండి. కానీ మీరు డైరెక్ట్ గా వీడియోస్ లో చూసి నేను అలా చేయగలగాలి అనేసి ఎలా పడితే అలా చేసినా గానీ వేరే బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూపించేదానికి ఉంటుంది. మీకు ఏదైనా బాడీ మజిల్స్ పట్టేయడం కానీ ఇలాంటివి జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మేక్ ష్యూర్ ఒక మంచి ట్రైనర్ దగ్గరే ఉండి నేర్చుకోండి. ఆ తర్వాతే ప్రాక్టీస్ చేయండి. నేను సాధారణంగా ఎవరిని పెద్ద నమ్మను. అది నా రెస్పెక్ట్ అనుకోండి, ప్లస్ పాయింట్ అనుకోండి. ఈ వినోద్ కుమార్ సజెస్ట్ చేసిన తర్వాత మా అమ్మాయి సజెస్ట్ చేసింది. రెగ్యులర్ గాను సిన్సియారిటీ, డివోషన్, అతను తప్పలేదు టైము, నేను తప్పలేదు. అండ్ ఆ ఇంట్రెస్ట్ పాయింటింగ్ అవుట్ ది మిస్టేక్స్, I was damn pleased, and that's why I'm continuing. I'm very happy, and I realize that he is really a master of yoga. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మేము ఇప్పటి వరకు ఆప్సిటీస్ పెట్టిందే లేదు. మేము రెగ్యులర్ గా ఒక సండే తప్ప మిగతా అన్ని డేస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడో ఒక సిచ్యువేషన్ లో 1-2 డేస్ తప్ప ఈ 1 year లో మేము ఆప్షన్ పెట్టలేదు. సార్ లైఫ్ లో కూడా, ఎక్స్పీరియన్స్ లో కూడా, వర్క్ లో కూడా ఎప్పుడూ ఆప్షన్ పెట్టలేదు. సో వర్క్ మీద ఎప్పుడైతే సిన్సియర్ గా, సీరియస్ గా చేస్తారో అప్పుడే మీకు ఆ వాల్యూ ఉంటుంది, ఆ రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. గుడ్. థ్యాంక్ యూ సార్. Thank you. Well done. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం. He gets free.